గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస హలో గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః శ్రీనివాసాయ తే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ పరబ్రహ్మ ఈరోజు రథసప్తమి పర్వదినంలో 7 వాహనములపైన అతి సుందరంగా ఊరేగబోతున్నాడు. దానిలో ప్రథమంలో సూర్యప్రభ వాహనాన్ని మనమంతా కూడా దర్శించబోతున్నాం. ఈ బ్రహ్మాండంలో ఇంతకంటే మించినటువంటి దేవాది దేవుడు లేడు అని చెప్పి బ్రహ్మాండ పురాణము యొక్క వాక్యం. శ్రీ వెంకటేశం అతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందదళాయతాక్షం ప్రాణప్రియం ప్రబిల సత్కరుణాంబురాసిం బ్రహ్మేంద్రవంద్యం అమృతం వరదం భజామి వరదం భజామి. వరములిచ్చేటువంటి కోనేటి రాయుని యొక్క దివ్య సప్తవాహన సేవ చూడండి. చక్కగా ఆ దేవాలయం యొక్క ముందు భాగంలో సప్తవాహనకు సంబంధించినటువంటి గోవిందనామముల యొక్క చిత్తరూపణ కనిపిస్తుంది. వెంకటేశుని దర్శించబోతున్నాం మనమంతా కూడా. ఈరోజు సూర్యుడు అమితానందంగా ఉన్నాడు. ఎందుకని? భగవంతుణ్ణి నేను దర్శించబోతున్నాను, భగవంతుని యొక్క దివ్య పాదపద్మములకు నా కిరణాలు ఉంచబోతున్నాను అనేటువంటి విధంగా అత్యంత సంతసంగా అత్యంత ఆనంద మిశ్రితంగా ఉన్నాడు ఈరోజు ఆ సూర్యుడు. సూర్యం సుందరలోకనాథమలము వేదాంత విష్ణు భాస్వత్కిరీటాంగద వలయగళా కల్పహారోధరాంఘ్రి శ్రోణీభూషం స్వవక్షో మణిమకుటమహాకుండలామండితాంగం హస్తోద్యశంఖచక్రాంబుజగదమమలం పీతకౌసేయవాసం విద్యోతన్మూర్త్యా
విద్యోతన్మూర్త్యం ఉజ్జద్దినకర సదృశం విద్యోతన్మూర్త్యం ఉజ్జద్దినకర సదృశం పద్మసంస్థం నమామి నమామి. సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు వ్యత్యస్త పాదారవిందుడు గోవిందుడు మురిపాల మురళీ గోపాలుడు శ్రీ వెంకటకృష్ణుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు పరమ పావన గాయత్రీ మంత్ర మహిమాకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు కర్మ సాక్షిగా కళలు చిలికి కనుల వెలుగై వెలుగువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు వానలను కురిపించి దండిగా పాడి పంటలు పెంచువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు ఆరోగ్య మహాభాగ్యమునందరికి అందించువాడు అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు అజ్ఞానము నణచి ఘన విజ్ఞానము కరుణించువాడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభవాహనముపై సూర్యకోటి సుతేజుడు హరి గోవింద సుజ్ఞానదాయక గోవింద సూర్యప్రభవాహనముపై
శ్రీనివాస సుమంగళం సూర్యం సుందరలోకనాథమమలం వేదాంతసారం శివం జ్ఞానం బ్రహ్మమయం సురేశమమలం లోకైకచిత్తాపరం ఇంద్రాదిత్యవరాధిపం సురగురుం త్రైలోక్యచూడామణిం బ్రహ్మ విష్ణు శివస్వరూపహృదయం వందే సదా భాస్కరం వందే సదా భాస్కరం. ఏడుకొండలపైన నెలకొండేటువంటి దేవాదిదేవుడు ఈరోజు సూర్యప్రభ వాహనంలో కనక మణిమయ కాంతులతో విరాజిల్లేటువంటి దివ్య దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అదుగు శ్రీ బృందములంతా కూడా విచిత్రమైనటువంటి దివ్య వేషధారణలతో కనకాంబరపు రంగు వస్త్రములు, బంగారు రంగు వస్త్రములు కట్టుకున్నటువంటి వాళ్ళై స్వామి ముందు కోలాటం చేసేటువంటి కమనీయ దృశ్యాన్ని చూశాం. జగత్సాక్షీభూతుడు భాస్కరుడు, త్రిలోకములకు ప్రకాశింపజేసేటువంటి విశిష్ట జ్యోతిస్వరూపుడు లోకబాంధవుడు సూర్యుడు. అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, వేదాంత సారమైనటువంటి అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, శివము కూడా ఇతనుగానే భావిస్తూ ఉంటారు. ఇంద్రాది దేవతలకు అధిపతి గురువు కూడా ఇట్టి సూర్యుని ప్రార్థించడం వల్ల జీవులు నైష్కర్మ్య సిద్ధియగు మోక్షాన్ని పొందుతున్నారు. ఇతడు జీవలోకమందు ప్రత్యక్ష దేవతగా పూజింపబడుతున్నాడు. కాబట్టి ఆ సూర్య దర్శనం, కొండపైన ఉండేటువంటి వెంకటేశ్వరుని దర్శించడం వల్ల మనకు పుణ్యప్రదమవుతుంది. చూశారా, ఎంతోమంది కళాకారులు ఎంతో దూరం నుంచి వచ్చి స్వామి ముందు నృత్యహేళను సమర్పిస్తున్నారు. స్వామివారి యొక్క దివ్య పాదములు, అదేవిధంగా మణిఖచితమైనటువంటి మంగళకరమైనటువంటి దివ్య ఆభరణములు, అభయహస్తం, శంఖచక్రములు, అలంకరించబడినటువంటి వివిధాభరణములు, కలికి తురాయి, అదేవిధంగా పైన ఏర్పరచబడినటువంటి మణిమకుటం, ఇవన్నీ కనకాంబరము యొక్క దివ్యమాలలతో శోభిల్లేటువంటి ఆ స్వామిని చూస్తుంటే ఈరోజు ఎంతోమందికి ఆనంద సిద్ధి కలుగుతుంది. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం అందరికీ కూడా పండుతుంది. కాబట్టి ఆ స్వామిని ఒక్కసారి వీక్షిద్దాం. ఈరోజు సూర్యారాధన చేసేటువంటి దివ్య సమయం. ఈరోజు సూర్య జయంతి అంటుంటారు. రథసప్తమిగా వ్యవహరించేటువంటి పుణ్య పర్వదినం. ఈ పర్వదినంలో సూర్య భగవాను యొక్క దివ్యానుగ్రహం అందరికీ కూడా కావాలి. ఆ సూర్యుడు కిరణములతో కలిగినటువంటి వాడై జగత్తును కాపాడుతున్నాడు. రిపుమపి కిరణం సమూహో యస్యాదిగురో దిగంత విశ్రాంతం సతతం జగదభివంద్యం వందే భానుం నమోస్తుతే. ఏ దేవాది దేవుడు తన కిరణ సమూహముతో సమస్త తిమిరమును హరించి సర్వదిశలో ప్రకాశింపచేయుచు జగత్పూజ్యుడైనటువంటి వాడో అట్టి ఆదిగురువైనటువంటి భానుదేవునికి నమస్కరించెదను కాక. ఈరోజు స్వామి కూడా మెరిసిపోతున్నాడు. ఎందుకయ్యా అంటే సూర్యకాంతి ఇంకా పడకుండానే ఈ విధంగా ఉన్నాడు. ఇక సూర్యకాంతి, ఆ సూర్యదేవుడు ఎప్పుడైతే తన పాదపద్మములను అర్చిస్తాడో అప్పుడు విశేష ప్రభలతో కూడా విరాజిల్లుతూ ఉంటాడు మన వెంకటేశ విభుడు. ఈరోజు అత్యద్భుతమైనటువంటి దినంగా మన వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యుడు అనంగానే ఈ శ్లోకం అన్ని చోట్ల కూడా వినిపిస్తుంది. ముల్లోకాలలో అనంత జ్యోతి చక్రంగా ప్రకాశిస్తూ సమస్త గ్రహాల్ని తన చుట్టూ పరిభ్రమింపజేస్తుంటాడు ఆదిత్యుడు. రాత్రుళ్ళు, పగలు, పక్షాలు, నెలలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు సృజిస్తూ మహత్తరమైన కాలస్వరూపాన్ని ప్రతిక్షణం దర్శింపచేస్తున్నటువంటి దైవం సూర్యభగవానుడు. అటువంటి స్వామిని మనం చూస్తున్నాం.
సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టు లోకాల కన్నిటికీ సూర్యుడు నేత్రం లాంటివాడు. ప్రపంచమంతా సహస్ర కిరణుడైన భాస్కరుని వలె ప్రకాశిస్తుంది. చూడగలిగిన కన్నులున్నా చూపించగలే వెలుగు ఉంటేనే కదా సార్థకత. కనుకని ప్రపంచానికంతా వెలుగును ప్రసాదించి అనంతమైన ప్రకృతిని, అద్భుతమైన భగవత్ సృష్టిని దర్శింపజేస్తున్నాడు సూర్యుడు. సూర్యుడు జగచ్చక్షువుగా, విరాట్ పురుషుడైన భగవంతుడు నేత్రంగా వినుతింపబడినటువంటి వాడు. చూడండి, ఆ భామినీ మణుల యొక్క నృత్య విలాసం స్వామి ముందు ఇన్నలకు మేము నాట్యం చేస్తున్నాము కదా అని చెప్పి చరితార్థత కలిగినటువంటి వాళ్ళై నృత్యం చేస్తున్నారు. అపూర్వమైనటువంటి వెలుగును, కాంతిని గురించి చెప్పదలుచుకున్నప్పుడు సూర్యుడు మనకు పరమోన్నతమైన ప్రమాణంగా గోచరిస్తాడు. అందువల్లనే అనంతమైన వాంగ్మయ ప్రపంచంలో కోటి ప్రభాభాసుడని, సహస్రకిరణ తేజో విరాజితుడని శ్రీమన్నారాయణుడు పేర్కొనబడ్డాడు. ఇలా ఏకైక ఉపమానంగా స్వీకరింపబడుతున్న ఆదిత్యుని కూడా ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ తనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు కూడా స్పష్టపరిచినటువంటి వైనం కూడా మనకు తెలుసు. అనంత తేజో విరాజితుడుగా, సకల దేవతా స్వరూపుడుగా ప్రత్యక్షంగా కనిపించే సూర్యభగవానుణ్ణి ఎందరెందరో ఎన్నో విధాల ప్రార్థించి ఇష్టార్థ సిద్ధిని పొందారు. అటువంటి స్వామిని దర్శిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. గోవిందా గోవింద. ఏమని తలచవచ్చు నీటువంటి నీ చిత్తము, ఏమని తలచవచ్చు నీటువంటి నీ చిత్తము, ధీమసాన నీ భావము తెలియదెవ్వరికి, ఏమని తలచవచ్చు నీటువంటి నీ చిత్తము, ధీమసాన నీ భావము తెలియదెవ్వరికి, ఏమని తలచవచ్చు. రవిచంద్ర గ్రహతారకములకు తెరు, రవిచంద్ర గ్రహతారకములకు తెరు, వివరించనున్నదా నీవే ఆధారముగాక, రవిచంద్ర గ్రహతారకములకు తెరు, వివరించనున్నదా నీవే ఆధారముగాక, పవనునికి భువికి 14 లోకముల, పవనునికి భువికి 14 లోకముల, కవల వేరొక చోట నాధారమున్నదా, పవనునికి భువికి 14 లోకముల, కవల వేరొక చోట నాధారమున్నదా, ఏమని తలచవచ్చు నిటువంటి నీ చిత్తము, ధీమసాన నీ భావము తెలియదెవ్వరికి, ఏమని తలచవచ్చు. తిలకింప కులాచల దిగ్గజ శేషాదులకు, తిలకింప
కులాచల దిగ్గజ శేషాదులకు నిలువ చోటున్నదా నీవే ఆధారముగాక తిలకింప కులాచల దిగ్గజ శేషాదులకు నిలువ చోటున్నదా నీవే ఆధారముగాక నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు కలది నీ ఆధారమేగాక వేరవున్నదా నలుదిక్కులకు గగనమునకు మేఘాలకు కలది నీ ఆధారమేగాక వేరవున్నదా ఏమని తలచవచ్చు నీటువంటి నీ చిత్తము ధీమసాన నీ భావము తెలియదెవ్వరికి ఏమని తలచవచ్చు అనంత బ్రహ్మాండముల కట్టే నీ రూపములకు అనంత బ్రహ్మాండముల కట్టే నీ రూపములకు వెనక ముందున్నదా నీవే ఆధారముగాక అనంత బ్రహ్మాండముల కట్టే నీ రూపములకు వెనక ముందున్నదా నీవే ఆధారముగాక వినుతికెక్కిన శ్రీ వెంకటేశ నీకు నీవే మణిగైన ఆధారము మరియల్చనున్నదా వినుతికెక్కిన శ్రీ వెంకటేశ నీకు నీవే మణిగైన ఆధారము మరియల్చనున్నదా ఏమని తలచవచ్చు నిటువంటి నీ చిత్తము ధీమసానని భావము రక్తంబుజాసనమశేష గుణైక సింధు భానుం సమస్త జగతాం అధిపం భజామి పద్మద్వయాభయవరం దతదం కరాబ్జై మాణిక్యమౌళిమరుణంగ రుచిత్రినేత్రం. ఎర్రటి తామర పువ్వు పైన కూర్చుని అశేషమైన సుగుణాలకు నిలయుడైన సూర్యుణ్ణి జగత్తుకు అధిపతిగా ఎరిగి నమస్కరిస్తున్నాను. 2 చేతులతో అభయవరద ముద్రను చూపుతూ మరో 2 చేతులతో పద్మములను ధరించి 3 కన్నులతో మాణిక్య కాంతులతో వెలుగొందు సూర్యుణ్ణి నేను భజిస్తున్నాను అని చెప్పి శారదా తిలక గ్రంథం చెప్పేటువంటి మహత్తరమైనటువంటి వాక్యం. లోకబాంధవుడు సూర్యుడు. ఈయన లేందే జగత్తుకు చైతన్యం లేదు. మిత్రో జనం చేతయతే. సూర్యుడుకుండేటువంటి పేర్లల్లో మిత్రుడు అనేటువంటి పేరు కూడా ఒకటే. అందుకని ఆ మిత్రుడు జనమునకు చైతన్యం కలిగిస్తాడు. చూడండి, కలికి తురాయపైన ఉన్నటువంటి ఒక చక్కటి ముత్యం గాలికి అటూ ఇటూ ఊగుతూ కూడా మనందరినీ కూడా ఆహ్లాదపరుస్తుంది. స్వామివారి యొక్క దివ్య ఆభరణములలో కూడా ఆ ముత్యం ఈరోజు ఎంత పుణ్యం చేసుకుంది. అదుగో స్వామివారి యొక్క అభయహస్తం, చేతిలో రేఖలు, మణిమయ కాంతులు, అత్యద్భుతమైనటువంటి కంఠహారం, చేతులకుండేటువంటి కంకణములు, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క వైభోగానికి చిహ్నం. కటివరద హస్తం. అందుకని శిరమున మకుటము మెరియగా కర్వరమున ముత్యాల దండవు గిసలాడన్. శిరమున మకుటము మెరియగా
ఉరమున ముత్యాల దండవు గిసలాడను కరమును తిరముగ చూపుతూ వెలసితివా తిరుమలపైన శ్రీనివాస. శ్రీనివాసుడు ఇంతటి మన్మథ లావణ్య విలాస రత్నాకరుడైనటువంటి వాడై భక్తజనులు కళ్ళు మూయకుండా చూస్తూ హారతుల్ని సమర్పిస్తుంటే వారినందరినీ కూడా కటాక్షిస్తూ మందమంద గమనంతో కదిలి మన ముందుకు వస్తున్నాడు. చూడండి, ఆ అనూరుడు ఎంత పుణ్యాత్ముడండి నిజంగా. సూర్య భగవానుడు చక్కగా పైన వెంకటేశుడు, పైన సూర్యప్రభకు చిహ్నితమైనటువంటి చక్రాకారం, ఇదిగో వెలిగించినటువంటి దీపములు, కళ్ళకద్దుకుండేటువంటి హారతులు, తన్మయత్వంతో వీక్షించేటువంటి భక్తాదులతో పులకించిపోతుంది కొండ. తిరుమల కొండపైన పుణ్యం చేసినటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అందులో రథసప్తమి, దీన్ని అర్ధబ్రహ్మోత్సవము అని చెప్పి అంటారు. ఒకే రోజు 7 వాహనములు మాడవీధుల్లో తిరిగేటువంటి పుణ్య పర్వదినం. ఆ పర్వదినంలో స్వామిని మనం దగ్గరుండి వీక్షిస్తున్నాము అంటే అదొక పుణ్యం. అదే కాకుండా ఇంకా మహత్తరమైనటువంటి పుణ్యమేమిటయ్యా అంటే, వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అత్యంత దగ్గరగా స్వామినే చూస్తూ కూడా తన్మయత్వం చెందేటువంటి దూరంగా ఉండేటువంటి భక్తులకు కూడా అనంత పుణ్యం. అదుగో గజరాజు కనిపించాడు. తిరునామం ధరించినటువంటి వాడై స్వామి ముందు నేను భద్రగజంగా వెళుతున్నాను కదా అని చెప్పి ఠీవీగా నడుస్తున్నాడు. గతులలో కూడా గజగతి ఒకటి, మందమంద గమనంతో గంభీరంగా సాగేటువంటి గది. ఇదన్నీ స్వామివారి యొక్క దివ్య లాంఛనములు. అదుగు సూర్యప్రభ వాహనం మందమంద గమనంతో ఒక్కొక్కసారి వడివడిగా కదులుతూ మనందరికీ కూడా చక్కటి చైతన్యాన్ని మనందరికీ కూడా ఇస్తుంది. మనం బ్రహ్మోత్సవాలలో కూడా 7వ రోజు ఈ వాహనాన్ని చూస్తాం. కానీ ఈరోజు 7 వాహనములపైన ఊరేగేటువంటి శ్రీనివాస పరబ్రహ్మను చూస్తున్నాం. సూర్యప్రభ వాహనాన్ని అధిష్ఠించి దివ్య తేజో విరాజితుడై చక్కగా మనందరికీ కూడా దర్శన ప్రదానం చేస్తున్నటువంటి ఆ వెంకటేశ విభుణ్ణి కోరికలు ఏమన్నా ఉంటే కోరుకుందాం. ఈరోజు తన్మయుడై ఉన్నాడు, ఆనందప్రదుడై ఉన్నాడు, చిరునవ్వుతో ఉన్నాడు. అనేకమైనటువంటి చక్కటి లాస్యములతో మనందరికీ ఆనందం కలిగించేటువంటి స్వామికి నమస్కరిద్దాం. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధంగా తిరుమలపై ఊరేగటం ఆనందదాయకం. అదుగో గోపుర ప్రభలు, సప్త కలశములతో విరాజిల్లుతున్నటువంటి విద్యుద్దీపముల యొక్క దివ్య వెలుగులతో ప్రభవించుతున్నటువంటి ఆ గోపురాన్ని ఒక్కసారి చూస్తేనే మోక్షసిద్ధి కలుగుతుంది. అందుకనే శ్రీమన్నారాయణుడు సూర్యమండల మధ్యవర్తి అని ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన వంటి ప్రమాణాలతో తెలుస్తుంది. అదుగో స్వామికిచ్చేటువంటి నీరాజన ప్రభలు ఏవి చూసినప్పటికీ బంగారు రంగులోనే ఉన్నాయి. బంగారు పళ్ళెంలో బంగారు రంగు కలిగినటువంటి హారతిని పరమాత్మకిస్తున్నాడు. ఇటు సూర్యుడు బంగారము రంగు, ఆ వెంకటేశుడు వేసుకున్నటువంటి కనకాంబరము యొక్క మాల కూడా అదే రంగులో ప్రభవిస్తుంది. ఇదంతా కూడా సూర్యుని యొక్క దివ్యకాంతి చైతన్యానికి ప్రతీకలు. ఈ రోజు నుంచి సూర్యుని యొక్క రథం ఉత్తరాయణం వరకు తిరిగి జవజవంగా వడివడిగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పర్వదినం ఈరోజంతా కూడా. ఉదయం భారతీయులు సూర్యోపాసన చేసేటువంటి సంస్కృతి ఉంది. గాయత్రీ మంత్రంతో దేదీప్యమానుడైనటువంటి సూర్య భగవానుని శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి తేజస్సుని ఆరాధించాం. ఆ తేజమే మనోబుద్ధులకు మనకందరికీ ప్రేరణ కలిగిస్తుంది. సూర్యుడు సప్తరశ్మి, స్వామి సప్తశైలవాసి. అదుగు విద్యుద్దీపముల యొక్క వెలుగులో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి చిత్తరును చూస్తున్నాం. సూర్యుడు సప్తాశ్వరధారుడై నిత్యం విహరిస్తే తన తేజస్సుతో లోకానికి చైతన్యం కలిగిస్తున్నాడు.
సూర్యుడు కర్మసాక్షి ప్రత్యక్ష దైవం. ఆ సూర్యుని యొక్క ప్రభ వెలుగు నిలుతూ వెంకటేశ్వరుని యొక్క ముందు పట్టం ముదావహమైనటువంటి విషయం. అదుగు పాదపద్మముల దగ్గర ఉండేటువంటి ఒక బంగారు ఆభరణం కూడా చిరుగాలికి సవ్వడి చేస్తూ కదలటం మనం వీక్షిస్తున్నాం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పి అంటారు. ఎవరికి ఏ ఆరోగ్యం కావాలనుకున్నప్పటికీ కూడా ఆరోగ్యప్రదాత సూర్యుడు. ఈరోజు సూర్యుడు రాలేదు అంటే ఏదోగా ఉంటారు మానవులు. ఆ సూర్యకిరణం పడంగానే చైతన్యప్రదుడవుతూ ఉంటాడు. అందువల్ల మయూరుడు, అది సాంబుడు వంటి భక్తులు సూర్యోపాసన చేత ఆరోగ్యవంతులై కృతకృత్యులైనట్టుగా ప్రాచీన సారస్వతం వల్ల మనకు కలిగేటువంటి జ్ఞానం. ఆరోగ్యం సత్కవిత్వం అతిమతుబలం కాంతిమాయు ప్రకర్షం విద్యాం ఐశ్వర్యమర్థం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదా. సూర్యప్రసాదం వల్ల ఇవన్నీ కలుగుతాయి అంటున్నారు. ఆరాటపడేటువంటి భక్తుల్ని మనం చూస్తున్నాం, నమస్కరించేటువంటి వాళ్ళని. ఆ వెంకటేశ ప్రభువుకు మనం కూడా నమస్కరిస్తూ సూర్యనారాయణుణ్ణి ఆరాధిద్దాం. గోవిందా గోవింద. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను. చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడీతడెపో శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు. బలిమదమడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి. అరుదుగ బలిమదమడపగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి. పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమునగి నిలచిన పరమాత్ముడీతడెపో పతి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడెపో హరి శ్రీ వెంకట విభుడు.
లోపల శేషుడు పర్యంకముగా ధారుణియులు సిరియులు పాదములొత్తగను క్షీరపయోనిధి లోపల శేషుడు పర్యంకముగా ధారుణియులు సిరియులు పాదములొత్తగను చేరువతను బ్రహ్మాదులు సేవింపగ చెలువదడి నారాయణునితడే ఉన్నత వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపు హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడీతడిపు హరి శ్రీ వెంకట విభుడు ఆదిదేవుడీతడిపు హరి శ్రీ సప్త సప్త మహాసప్తాం సత్వద్వీప వసుంధరా సప్తార్కపర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ. ఈ రథసప్తమి పర్వదినంలో కూడా స్నాన సంకల్పములతో 7 జిల్లేడాకులను తలపైన భుజంపైన ఉదరంపైన పెట్టుకు స్నానం చెయ్యాలి అని చెప్పి అంటుంటారు. సూర్యోపాసన ద్వారా సత్రాజిత్తు బారువుల కొద్దీ సువర్ణాన్ని కురిపించే శమంతకమణిని పొందగా కుంతీదేవి సహజకుండల విరాజితుడైన కర్ణుణ్ణి పుత్రునిగా పొందింది. ఆదిత్యుడు పాండవులకు అరణ్యమాహ సమయంలో ఆహార సమస్యను తీర్చడానికి అక్షయపాత్రను ధర్మరాజుకు అనుగ్రహించాడు. మయూరుడు సూర్యుని ద్వారా భయంకరమైన శారీరక రుగ్మతలను పోగొట్టుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. రామభక్తాగ్రేసరుడు చిరంజీవి భవిష్యద్బ్రహ్మైన ఆంజనేయ స్వామి సూర్య శిష్యుడై విద్యనభ్యసించాడు. యాజ్ఞవల్క మహాముని సూర్యుని వల్ల శుక్ర యజుర్వేదాన్ని సృష్టింపచేశాడు. శ్రీరాముడు సూర్యుణ్ణి ఆరాధించి యుద్ధంలో విజయలక్ష్మిని పొందాడు. అది ఏ కాక కలియుగ భూలోక వైకుంఠ విరాజుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా భాస్కరుణ్ణి అర్చించి మహాలక్ష్మిని పొందాడు. ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంతానాన్ని, విద్యలను, విజయాలను ఇలా అన్నీ ప్రసాదించి ఇక తాను ఇవ్వలేనిదేమీ అంటూ ఏదీ లేదని నిరూపించుకున్న సర్వసిద్ధి ప్రదాత ప్రభాకరుడు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసింపబడతాడు. తన ఉదయం ద్వారా సమస్త చరాచర వస్తువులన్నింటినీ మేల్కొలుపుతూ నిత్య జాగృతం చేస్తాడు. తన చరణం ద్వారా ప్రకృతిలో సమతుల్యతను పరిరక్షిస్తూ లోకానికంతటికీ కన్నుగా కర్మసాక్షిగా తన విధిని తాను నిర్వహిస్తాడు. కాలాన్ని అతిక్రమించడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ కాలగమనాన్ని, కాలతత్వాన్ని అనుక్షణం ప్రత్యక్షంగా దర్శింపజేస్తూ అనుగ్రహిస్తున్నాడు. అందరినీ అనుగ్రహిస్తున్న లోకబాంధవుడు శ్రీ సూర్యనారాయణుడు. సూర్యజంతిగా పరిగణింపబడుతున్న రథసప్తమి నుండి దివాకరుడు ఉత్తర దిశగా తన రథాన్ని మరలిస్తూ ఉత్తరోత్తర ఉత్తమమైన కోరికలు ప్రసాదించాలి. త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానుని ఆరాధిస్తూ మనమంతా చక్కగా జీవించాలి. అటువంటి జీవనం కోసమే ఈ స్వామి యొక్క దర్శనం మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కొన్ని కోట్ల మంది చేసుకుంటున్నారు. కాబట్టి వెంకటేశ ప్రభువు యొక్క అనుగ్రహం, సూర్యానుగ్రహం మనకందరికీ కూడా కావాలి. అదే కాకుండా నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఒక్కసారి ఆలోచిస్తే ఆయుష్ బ్రహ్మదేవుని వల్ల, ఐశ్వర్యం శివుని వల్ల, సౌభాగ్యం జగన్మాత వల్ల, ఆరోగ్యం సూర్యుని వల్ల కలుగుతాయి అంటారు. సూర్యకిరణ ప్రసరమే లేకుంటే శరీరం పనిచేయదు, జీవరాశులేమీ పెరగవు. అందుకే సూర్యుణ్ణి లోకబాంధవుడు అనేటువంటి పేరొచ్చింది. సృష్టికందరికీ నేత్రస్వరూపుడు సూర్యుడు. జగత్తు, సృష్టి, స్థితిలయాలకు కారణభూతుడు కూడా ఆయనే. 3 వేదాలే స్వరూపంగా కలవాడు. సత్వము, రజస్సు, తమోగుణములు ధరించినవాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరును ఆయనని నియమించాడు. అటువంటి సూర్యునికి నమస్కారము అని చెప్పంటున్నారు. ఒక్కసారి పురాణ కథను పరిశీలిస్తే బ్రహ్మమానసపుత్రుడైన కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురైన అదితికి వివాహం జరిగింది.
ఆ పుణ్యదంపతులకు మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. సూర్యునికి విశ్వకర్మ కూతురైన సౌమ్యతో వివాహం జరిగింది. వీరికి శ్రద్ధాదేవుడు అంటే వైవస్వతుడు జన్మించి మనువయ్యాడు. సూర్యుని తేజస్సు సహింపలేక ఒకసారి సౌమ్య కన్నులు మూసుకుంది. అందుకు సూర్యుడు కోపించి, నీకు అఖిల జనైక సంయమునుడైన సుతుడు పుడతాడు అని భార్యతో పలికాడు. అందువల్ల వారికి యముడు పుట్టాడు. తరువాత ఆమె భర్తను చెంచల దృష్టితో చూసింది. అలా చూడటం వల్ల విలోలైన కూతురు పుడుతుందన్నారు. అలా యమున పుట్టింది. సౌమ్య సూర్యుని తేజస్సుకు భయపడి తన ఛాయను అతని వద్ద ఉంచి ఉత్తర కురుదేశములలో బడవ రూపంలో వెళ్ళిపోయింది. సూర్యునికి ఈ విషయం తెలియదు. ఛాయా సూర్యులకు శని సౌవర్ణి అనే పుత్రుడు, తపతి అనే కూతురు కలిగిందని పురాణగాథ. అదుగు స్వామి యొక్క దివ్య భవనం మనమంతా కూడా చూస్తున్నాం. ఒకసారి స్నాన సంకల్పాన్ని పరిశీలిస్తే రవి మకర రాశిలో ఉండగా వచ్చే సప్తమికి మకరి అని పేరు. సూర్యుని కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లల్లో పారే నీటిలో ఉంటుందంటారు. అందుకే రథసప్తం నాడు చేసే స్నానం ప్రత్యేకత కలిగి ఉంటుంది. వ్రతచూడామణిలో రథసప్తమి నాడు చేయవలసినటువంటి స్నానవ్రతాన్ని గురించి వివరణ ఉంది. 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపళ్ళను తీసుకుని తల మీద ఒక ఆకును, దానిమీద ఒక రేగుపండును పెట్టుకుని ఒకమారు మునగాలి. భుజాల మీద చెరొక ఆకు, రేగుపండును పెట్టుకొని మరొకసారి మునగాలి. తరువాత హృదయం పైన, నాభిపైన చెరొక ఆకు, పండు పెట్టుకొని మునగాలి. చివరిగా మిగిలిన 2 ఆకులు పళ్ళని తలపైన పెట్టుకు మునగాలి. ఒకవేళ జిల్లేడాకులు దొరక్కపోతే చిక్కుడు ఆకులు కూడా ఉపయోగించవచ్చు. సూర్యగ్రహణ తుల్యాసా మాఘమాసస్య సప్తమి అరుణోదళ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్నిచ్చే ఓ రథసప్తమి, ఈ విషయాన్ని తెలిసి స్నానం చేయబోతున్నాను, నాకు పుణ్యాన్ని ప్రసాదించు అని అర్థాన్నిచ్చేటువంటి ఆ పై శ్లోకం చదువుకోవాలి. రాగి ప్రమిదలో ఆవినోతిని పోసి పత్తి వెత్తి వేసి వెలిగించి దానిని నదిలో కాని చెరువులో కాని పై శ్లోకాన్ని చదువుతూ వదిలిపెట్టాలి. జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తికే సప్తవ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే అంటూ సూర్యమండలాన్ని అర్చించి నమస్కరించాలి. సప్తమీ తిథి దేవతకు సూర్యమండలంలోని ఇతర దేవతలకు కూడా చిక్కుడు, రేగు, గరిక, అక్షతలు, చందనం, తెల్లపూలు కలిపిన జలంతో కాని, పాలతో కాని, రాగి పాత్రతో కాని అర్ఘ్యమివ్వాలి. రథసప్తమి నాడు ఇలా చేయటం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం వృద్ధి చెందుతాయి. చర్మరోగాలు నశిస్తాయి. జన్మాంతరాల్లో చేసినటువంటి 7 విధాలైన పాపాలు నశిస్తాయి. రథసప్తమి నాడు స్త్రీ పురుషులిద్దరూ అదృష్టం, సౌభాగ్యం, సౌందర్యం ఆశించి స్నానం చేసి ఉపవాసం ఉండాలి. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, ఎర్రని చందనంతో సూర్యుణ్ణి పూజించాలి. ఆవుపాలు, బియ్యం, బెల్లం కలిపి నేయి వేసినటువంటి పాయసం చిక్కుడాకుల్లో ఉంచి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా సూర్యుణ్ణి ఆరాధించినటువంటి వారికి గ్రహరాట్ సూర్యుడి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది అని చెప్పి పెద్దల వాక్యం. తిరుమలలో జరుగుతున్నటువంటి రథసప్తమి నాడు సూర్యప్రభ వాహనాన్ని అశేష జనం మధ్య మనం దర్శిస్తున్నాం. గోవిందా గోవింద. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి. శ్రీహరి శ్రీహరి. దేవకీ సుత దేవ వామన గోవింద గోప గోపీనాథ
శ్రీహరి దేవకీ సుత దేవవామన గోవింద గోప గోపీనాథ శ్రీహరి గోవర్ధనధర గోకుల పాలక గోవర్ధనధర గోకుల పాలక దేవేశాధికతే నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి సామజావన సారంగపాణి వామన కృష్ణ వాసుదేవ శ్రీహరి రామనామ నారాయణ విష్ణు రామనామ నారాయణ విష్ణు దామోదర శ్రీధర నమో 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 శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో శ్రీహరి శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. సూర్యవాహన ప్రభలో దివ్యంగా విరాజితున్నటువంటి దేవాది దేవుడైనటువంటి ఈ శ్రీనివాసుణ్ణి చుట్టానికి అఖండమైనటువంటి జనం కళ్ళార్పకండా తనువే కన్నులుగా చేసుకుని చూస్తున్నటువంటి వైనం ఒక పక్క కదలీపత్రములతో ఒక పక్క అనేకమైనటువంటి పుష్పములతో అలంకరించినటువంటి తిరుమల ప్రాంతమంతా కూడా అత్యంత భగవన్మయంగా ఉంది, నేత్రానందకరంగా ఉంది. కనకప్రభులతో విలసిల్లుతూ ఛత్రప్రభాలాంఛనుడై వేదముల యొక్క నాదం చక్కగా తుమ్మిద ఝంకారంలాగా ఉన్నటువంటి ఆ తిరుమలపై మనం సూర్యప్రభపైన ఉండేటువంటి వెంకటేశ్వరుని దర్శిస్తున్నాం. రక్తమాల్యాంబరధరం, రక్తం ఎరుపు రంగు సూర్యుడికి ఇష్టం కాబట్టి వెంకటేశునికి కూడా కనకాంబరము యొక్క దివ్యమాలతో అలంకరించారు. చూడండి, సప్తవాహనుని యొక్క సేవకు అక్షరములతో రాసినటువంటి వైనం ఒక పక్క పళ్ళు, ఒక పక్క నారికేళములు, ఒక పక్క కదలీపత్రములు, ఒక పక్క పత్రములు, ఒక పక్క పుష్పములు, ఒక పక్క ఫలములు. అదేవిధంగా చక్కగా ఈ కాలాన్ని బట్టి వచ్చేటువంటి చెరుకు గొడలు నిత్యం ఆ దేవాలయం ముందు అలంకరణ చూస్తుంటే ఇది భూలోక వైకుంఠంలాగా ఉంది. అటువంటి భూలోక వైకుంఠంలో ఈరోజు సప్తగిరీసుని యొక్క సమక్షంలో సూర్యప్రభ వాహనాన్ని దర్శించడం అత్యంత పుణ్యకరం. వారేశ్వరా భాస్కరాహ అని చెప్పి అంటుంటారు. శ్రీమార్తాండమహం నమామి సతతం బ్రహ్మాచ్యుతేశాత్మకం కుష్టుశ్లేష్ట కఫక్షయాది సకల వ్యాధివ్రజధ్వంసిని క్షోణీ సంస్థిత సర్వలోకనయనం వ్యాపారహేతుం జగత్ నేత్రం లోచనకారకం దినమణిం వేదస్వరూపం రవిం. ఋగ్వేదంలో సూక్తంలో ఉండేటువంటి విషయాన్ని శ్లోకంగా చెప్పారు.
అదుగో ఆంజనేయుడు. స్వామి దివ్యానుభవం కలిగినటువంటి వాడు, దాస్యభక్తికి సంకేతం కలిగినటువంటి వాడు. అదేవిధంగా దశావతారము యొక్క చిత్తరువులు ఇవన్నీ తిరుమల వైభవాన్ని చాటి చెప్పేటువంటి మహత్తరమైనటువంటి చిత్రాలు. అటుపైన అటుపక్క ఇటుపక్క గజరాజులు. ఈ సుదర్శన ప్రభ, సుదర్శన మహాజ్వాలుడు కాస్తా ఉన్నాడు. ఈ గోపురం మనం లోపలికి వెళ్ళేటువంటి గోపుర గోడపైన అలంకరించినటువంటి సుందర విద్యున్మాలికలు అవన్నీ కూడా. బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు, కుష్టు శ్లేష్మ కఫక్షయాది సర్వరోగమును నశింపచేసేవాడు, భూమిలోని సమస్త జనులను దృష్టి కలిగించేవాడు, లోకములకు నేత్రం లాంటివాడు, దినములు మొదలగు కాలాన్ని తయారు చేసేటువంటి వేదస్వరూపుడు అయినటువంటి ఓ సూర్యదేవా నీకు నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటున్నారు. వారేశ్వరా భాస్కరాహ, వారములలో మొదలైనటువంటి ఆదివారానికి ఈ భాస్కరుడే అధిపతి. రాసులలో సింహరాశికి అధిపతి సూర్యుడు. నక్షత్రములలో ఉత్తరా నక్షత్రానికి సూర్యుడు అధిపతి. పుబ్బకు భగుడనే సూర్యవిశేషుడు, ఉత్తరకు అర్యముడనే సూర్యవిశేషుడు, అనూరాధకు మిత్రుడనే సూర్యవిశేషుడు, రేవతికి పూషాఖ్య అనే సూర్యవిశేషుడు అధిపతులు. ఇందు చెప్పబడినటువంటి సూర్యవిశేషులు ద్వాదశాదిత్యుల్లోనిటువంటి వాళ్ళు. సూర్యుడు అదితి కశ్యపుల యొక్క కుమారుడని ఇది వరకు చెప్పుకున్నాం. ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ప్రభవనామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున ఆదివారం విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు. ఈయన ఎర్రని వర్ణం కలిగి ఉంటాడు. రక్తగంధం, రక్తవర్ణం, రక్తపుష్పాలు ధరిస్తాడు. 7 గుర్రములు పొంచి ఒక చక్రం కలిగినటువంటి రథం మీద వర్తులాకార పీఠంపై సుఖాసీనుడై మేరు పర్వతానికి ప్రదక్షిణంగా తన ప్రయాణాన్ని సాగిస్తుంటాడు. ఈయన కళింగ దేశానికి అధిపతి. అనూరుడు ఈయన సారథి. దండి పింగళకుడు అనేవారు సూర్యుని యొక్క ద్వారపాలకులు. సూర్యుడు ఏకచక్ర రథారుడు. ఈ చక్రమే కాలచక్రం. ఇది ఒంటు చుట్టు కలిగి 5 అంచులు, 3 సుడులు, 8 పట్టాలు కలిగి బంగారుమయంగా ఉంటుంది. ఈ ఏకచక్ర రథ వైశాల్యం 10,000 ఆమడలు, అంటే సుమారు 80,000 మైళ్ళు. పోటుకర్ర మేడికోలకు 2 విస్తీర్ణం కలిగి ఉంటుంది. గాయత్రి మొదలైన 7 ఛందస్సులే ఆయన రథానికి పూల్చబడినటువంటి 7 గుర్రాలు. రథంలో 2 వేదికలుంటాయి. ఆ వేదికలే ఉత్తర దక్షిణాయనాలు. ప్రతిదినం సంభవించే ముహూర్తాలే పగ్గాలు. ఇరుసుగ్గల చీలలు కళలు, రథమూలలు. కాష్టలు 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక క్షణం, 30 క్షణాలు ఒక ముహూర్తం. ఇరుసుకర్ర క్షణం, కాడికర్రకు ఇరుసు కట్టే తాడు కర్షం లేక నిమిషం. రథం పైన కప్పిన చర్మమే రాత్రి వరూథ. ఊర్ధ్వముఖం కలిగిన ధ్వజం ధర్మం. కాడి అంచులున్న రంధ్రాలు అర్థకామాలు. ఇరుసుకుండ ధ్రువం మరియు అక్షం. ఈ ఏకచక్ర రథానికి ఎడమ భాగంలో గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహస్పతి, ఉష్ణిక్ అనే 7 ఛందస్సులు అశ్వరూపం వహించి నడిపిస్తున్నాయి. కుడి భాగంలో యుగాక్షాల అంచులు ఋగ్ యేస్సులనే చుట్టబడి చక్రాశ్వాలు లేకుండా ధ్రువానికి రశ్ములమర్చబడి 2 అయనాల్లో 8,000 మండలాలు రథం పరిభ్రమిస్తుంటుంది. ఈయన గమనానికి 6 ఋతువుల్లో వేరువేరు పరివారం ఉంటారు. ఇట్టి సూర్యరథ గమనం నిరంతరం సాగుతుంటుంది. ఇట్టి సూర్యగమనం వలనే కళలు, క్షణాలు, ముహూర్తాలు, విఘడియలు, ఘడియలు, దినములు, రాత్రులు, రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరములు కలుగుతుంటాయి. అందువల్లనే సూర్యుడు కాలస్వరూపుడుగా వర్ణింపబడుతున్నాడు. మహేంద్రోదనదక్కాలః. ఆదిత్య హృదయంలో ఈ నామాన్ని మనం వినుంటాం. సూర్యో మరీచిమాదత్తే సర్వస్వాత్ భువనాదధి తస్యాహ పాకవిశేషేణ స్మృతం కాలవిశేషణం. అరుణకేతుకు శృతి చెప్పేటువంటి మాట. సూర్యుడు లోకానికి పైన ఉండి తన కిరణాలచే నీటిని గ్రహిస్తూ వాటి పరిణామం చేత అహోరాత్ర మాస ఋతు అయన సంవత్సరాది కాలవేదం కలిగిస్తున్నాడు అని చెప్పి అంటాడు. ఈ సూర్యుడు వేల కిరణములు కలిగినవాడు. అందువల్లే ఆయన్ని సహస్రకిరణుడుగా, అనంతకిరణుడుగా చెబుతున్నారు. వీరిలో ప్రధానమైనటువంటివి 7 కిరణాలు. ఆ 7 కిరణాములే 7 గ్రహాలు.
హరికేశుడనేటువంటి కిరణం స్వయంగా తానే అంటే సూర్యుడు. సుషుమ్న అనేటువంటి కిరణం చంద్రుడు. ఈ కిరణానికి వృద్ధిక్షయాలు తిర్యగూర్ధ్వ సంచారం ఉంటాయి. సంపద్వసువు అనేటువంటి కిరణం కుజుడు. విశ్వకర్మ అనేటువంటి రశ్మి బుధుడు. అర్వావసు అనేటువంటి రశ్మి బృహస్పతి. విశ్వశవుడు అనే కిరణం శుక్రాచార్యుడు. స్వరాట్టు అనేటువంటి కిరణం శనీశ్వరుడు. సుస్తు ఈరణం గతి యస్యాసౌ సూర్య అంటే కాలోచితమైనటువంటి చక్కటి గమనం కలిగిన వాడు సూర్యుడు అని చెప్పి అంటున్నాడు. భద్రగజములు 2 నడుస్తుంటే వారి దగ్గర అధికారులు అనధికారులు నృత్యాలు కోలాటాలు సంభ్రమములు కీర్తనలు గోవిందనామములు వేదనాదముల యొక్క మధ్య సూర్యప్రభ వాహనం అనంత దివ్య ఆనంద ప్రభలతో విరాజిల్లుతుంది. ఈ వాహనాన్ని చూసేటువంటి వారి యొక్క జన్మ ధన్యమవుతుంది. వెంకటేశ ప్రభు వెనకాల చక్కగా వీరు ఎప్పటి నుంచి మైపూతలు పూసుకొని దీనికి సంసిద్ధమయ్యారో కదా. భగవంతుడి ముందు ప్రదర్శిస్తేనే ఆ కళకు ఒక రూపం వస్తుంది, భగవదనుగ్రహం కలుగుతుంది. అందుకోసమే వీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భగవంతుడి ముందు తమ కళను ప్రదర్శించాలి అనేటువంటి భావం కలిగినటువంటి వారు. భద్రగజానికి పెట్టినటువంటి నామం చూడండి ఎంత టీవీగా ఉందో. నిజంగా జంతువైనప్పటికీ కూడా తిరుమలపై పుట్టి స్వామి సేవ చేస్తుందంటే ఇది పురాకృత వైభవం. ఇప్పుడు చూడండి, వాళ్ళు అనేక వస్త్రములు అనేకంగా ఉన్నాయి. ఈరోజు సూర్యప్రభ వాహనం, అందులో ఈరోజు సూర్య జయంతి రసప్తమి కదండి. వాళ్ళ యొక్క వస్త్రములలో కూడా రంగులు ఆ విధంగానే తెచ్చుకుంటూ వచ్చారు. పక్కన పచ్చదనం ప్రకృతికి సంకేతం. ఎందుకంటే ప్రకృతి పచ్చగా పరవళ్ళు తొక్కుతుంటుంది అంటారు కాలం అనుసరించి. అటువంటి విధంగా వెనకాల వాళ్ళు కోలాటం, ముందు వీళ్ళు కోలాటం, వెనకాల పురుషులు స్త్రీలు అందరూ కలిసి కోలాటం అత్యంత ఆనందప్రదంగా ఉంది. అదుగో మాకు అవకాశం రాలేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నటువంటి కొంతమంది, వేదనాదం చేస్తున్నటువంటి కొంతమంది, అదేవిధంగా ఇంకా జియంగార్ల యొక్క శిష్యులు కొంతమంది, చిలకను ఆడించేటువంటి వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు. ఇటుపక్క కాస్త కాగడాల ప్రభలతో స్వామి యొక్క సేవ చేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళందరితో కూడా కలిసి ఇది ఎట్టా ఉందంటే వైకుంఠంలో నిత్యసూరుల చేత అర్చించబడేటువంటి స్వామి ఒక్కసారి వైకుంఠాన్ని దాటి వస్తే దేవతాగణమంతా కూడా ఏ విధంగా బయటికి వచ్చి స్వామిని సేవిస్తుందో అదే విధంగా ఉంది అంతా కూడా. అధికార వర్గం అనధికార వర్గం అదేవిధంగా భక్తవర్గం చూడండి, వాళ్ళందరినీ కూడా చక్కగా అందరికీ దర్శనాన్ని కల్పించేటువంటి విధంగా వాళ్ళంతా దగ్గరకు రాకుండా దూరం నుంచి కూడా భగవంతుడు కనిపించేటువంటి విధంగా ఏర్పాట్లు చేసినటువంటి వైనం. వెంకటేశ ప్రభు ఆయనకేం తక్కువండి. తిరుమలకు వచ్చి అన్నం లేకుండా వెళ్ళేవాడుండాడు, తిరుమలకు వచ్చి దర్శనం లేకుండా వెళ్ళేవాడుండాడు, తిరుమలకు వచ్చి ఆనందం పొందేవాళ్ళు, అద్భుతాన్ని దర్శించేటువంటి వాళ్ళు తప్పితే ఇంకెవరూ కూడా లేరు. అటువంటి ఈ తిరుమల వైభవం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా తక్కువే అవుతుంది. వెంకటేశ్వరుడు ప్రాణనాయకుడుగా ఉన్నాడు. ఎవరైతే ఓ శ్రీనివాస వెంకటేశ పరబ్రహ్మ రక్షింపమంటే ఆర్తుల్ని రక్షించేటువంటి భద్రప్రదుడు శ్రీనివాసుడు. అటువంటి ఈ శ్రీనివాసుడు ఈరోజు సూర్యుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. అడుగు వడివడిగా తన యొక్క కిరణ సమూహం చేత సూర్యుడు ఎక్కడి నుంచి రావాలి? సూర్యలోకం నుంచి రావాలి. తన కిరణములు కాస్త స్వామి ఇక్కడికి వచ్చి నా కోసం ఇక్కడ నిలబడి ఉన్నాడు కదా, వద్దాము అనేటువంటి విధంగా వస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడు మనకు కనిపించకపోయినప్పటికీ కూడా అతని యొక్క వేగం కాస్త మనకు శబ్ద రూపంలో కనిపిస్తుంది. ఎక్కడ జనమండి, నేల ఈనినటువంటి విధంగా మరొక బ్రహ్మోత్సవమా? నిజంగానే ఇది అర్ధబ్రహ్మోత్సవం కదండి. అందుకే అర్ధబ్రహ్మోత్సవానికి కూడా నిండైనటువంటి జనములతో ఒక పక్క నీరాజనములు, ఒక పక్క పాటలు, ఒక పక్క మాటలు, ఒక పక్క చిలక. చూడండి, ఇవన్నీ కూడా దేవాది దేవునికి జరిగేటువంటి దివ్య జాతర. అదే తిరునాళ రకరకాలుగా అంటుంటారు పండగలు. ఈరోజు కూడా సూర్య జయంతి పండగ కదండి. అటువంటి సూర్యుణ్ణి దర్శిద్దాం, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అన్ని విభవముల అతడితడు, అన్ని విభవముల
అతడితడు కన్నులు వేవేలు గల ఘనుడితడు అన్ని విభవముల అతడితడు కన్నులు వేవేలు గల ఘనుడితడు అన్ని విభవముల అతడితడు వేదాంత కోట్ల విభుడితడు నాద బ్రహ్మకు నడుమితడు महापाप
మధుకానం ఛాయక్కరోదిరవేదినే సప్త జన్మ పవిత్రోగి జన్మ జన్మ దరిద్రత శ్రీకైల మధుమాంసాని ఏకజన్మిరవేదినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరనమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రజమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూర్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బ్రూహితం వేద సాంపూజ్యం వాయురాకాశమేవ చ ప్రభుస్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధుక పుష్ప సంహార కుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగదానాదం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడ ప్రణాశనం ఆహుద్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ఆమిషం మధుపానం ఛాయక్కరోదిరవేద్యునే సప్త జన్మ భవిద్రోగి జన్మ జన్మ దరిద్రత శ్రీకైల మధుమాంసాని ఏకజన్మిరవేదినే నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైష సమాగమ్య దస్యుమవ్యాగతోరణం ఉపాగమ్య పవిత్రామగస్యో భగవాన్ ఋషిః అగస్యోవాచ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వానరే మత్సా సమరే విజయిష్యసి ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం జీవాశోక ప్రశమనమాయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం భూతయస్య వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గవస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందా ప్రజాపతిః మహేంద్రో జనదత్తాలో యమస్యోమో యమాపతిః పితరో వదవస్సాద్య రశ్మినో మరుతో మనుః వాయుర్వన్నే ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యः సవితः సూర్యः కళः పూషా కవసిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేఖా దివాకరః హయస్స సహస్రాక్షే సప్త సప్తే మరీచిమాన్ తిరోహరదశ్యంభో స్వస్తా మాతార్ణాం సుమాన్ హిరణ్యగర్భ శిశిరస్తమనో భాస్కరో రవిః అగ్నిగర్భో విదే పుత్ర శంకర్ శిశిరనాశనః యోగనాథస్తమో వేదే రుద్రవిశ్రామపారకః కరాలుష్ఠేరపామిత్రో విద్య
शुचिर्भूतादनुराधाय वीर्यवान् रावणप्रेषरुष्टात्मा युद्धाय समुपागमात् सर्वयज्ञेन मालावदे तस्य विलोभवात् अहरयोनिशरामं मुनिकमनं परमं प्रहृष्यमानः निशिचरपति सञ्चयं दिलित्वा सुरगणमध्यगतो वचस्वरेति इति श्री वाल्मीकि रामायणे युद्धकाण्डे आदित्यहृदयस्तोत्रं नाम सप्तोदशतः सर्गः समाप्तः। सूर्याष्टकम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तस्वरदमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूर्यं ब्रह्म विष्णु महेश्वरम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् गृहीतं वेदसां पूज्यं वायुराकाशमेव च प्रभुस्तं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्दूकपुष्पसङ्कासंहारकुण्डलभूषितम् वेगचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगदानादं ज्ञानविज्ञानमोक्षदम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रामेण प्रणाशनम् आपुत्रो लभते पुत्रा दरिद्रो धनवाङ्मये आदिशं मधुपानं च यत्करोति अवेद्यिने सप्तजन्म वरिद्रोगी जन्म जन्म दरिद्रता श्रीलैल मधुमांसानि एकजन्तिरवेद्यिने ज्ञानिशोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तस्वरदमारूढं प्रचण्डं कश्यपात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूर्यं ब्रह्म विष्णु महेश्वरम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् गृहीतं वेदसां पूज्यं वायुराकाशमेव च प्रभुस्तं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्दूकपुष्पसङ्कासंहारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगदानादं ज्ञानविज्ञानमोक्षदम् महाभागारं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रापेण प्रणाशनम् आपुत्रो लभते पुत्रा दरिद्रो धनवाग्भये आदिशं मधुपानं च यत्करोति रवेद्यिने सप्तजन्म वरिद्रोगी जन्म जन्म
प्रसीद भास्करा दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्तस्वरमारूढं प्रचण्डं पश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापारं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णु महेश्वरम् महापापारं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं वेदसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्सं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धुकपुष्पसङ्काशं मारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्यं जगदानादं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानं च यः करोति रवेतिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि एकजन्ति रवेतिने नायाविशोकदारिद्र्यं सूर्यलोकं च गच्छते आदिदेव नमस्तुभ्यं प्रसीद भास्करा दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्तस्वरमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णु महेश्वरम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं वेदसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्सं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धुकपुष्पसङ्काशं मारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्यं जगदानादं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानं च यः करोति रवेतिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता स्त्री
ఎండలు రేయండలుగా నిరువంక జూచువాడు కొండలు కోట్లునైన గుణములవాడు. ఎండలు రేయండలుగా నిరువంక జూచువాడు కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు కొండలు కోట్లునైన గుణములవాడు. పాలవెల్లి కొండ మీద పల్లె కట్టినవాడు పాలలోని పాపడన్న ప్రాణమైనవాడు. పాలవెల్లి కొండ మీద పల్లె కట్టినవాడు పాలలోని పాపడన్న ప్రాణమైనవాడు. పాల పుట్టినట్టి కూడు పంచిపెట్టినవాడు పాల పుట్టినట్టి కూడు పంచిపెట్టినవాడు పాలు నెయ్యి ముచ్చిలించి బతికినవాడు. ఎండలు రేయండలుగా నిరువంక జూచువాడు కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు ఆలపోతువాని తోడనంటిన మేనివాడు ఆలకాపరుల తోడనాడినవాడు. ఆలపోతువాని తోడనంటిన మేనివాడు ఆలకాపరుల తోడనాడినవాడు. ఆలజాలమైన నీట నలర తేలినవాడు ఆలజాలమైన నీట నలర తేలినవాడు ఆలపోతు కొండ మీద ననువైనవాడు. ఎండలు రేయండలుగా నిరువంక జూచువాడు కొండలు కోట్లునైన గుణములవాడు. గుణములవాడు గుణములవాడు పాపరేని మేను తన పానుపు చేసినవాడు మోపరయి సకలము మోచినవాడు. పాపరేని మేను తన పానుపు చేసినవాడు మోపరయి సకలము మోచినవాడు. కోపము శాంతము లేని కొండల కోనేటివాడు కోపము శాంతము లేని కొండల కోనేటివాడు పాపము పుణ్యము లేక బతికినవాడు. ఎండలు రేయండలుగా నిరువంక జూచువాడు
కొండలు కోట్లునైన గుణములవాడు ఎండలు రే ఎండలుగా నిరువంక జూచువాడు కొండలు కోట్లునైన గుణములవాడు గుణములవాడు విద్యుత్కోటి దివాకరాభమనిశం శంఖం గదా పంకజం చక్రం బిభ్రతాం ఇందిరా వసుమతిం సంశోభిపార్శ్వద్వయం కేయూరంగదహారకుండలధరం పీతాంబరాలంకృతం దీప్తం విశ్వధరం స్వవక్ష విలసతు శ్రీవేంకటేశం భజే శ్రీ వెంకటేశం భజే. ఇప్పుడే పరుగు పరుగున వచ్చినటువంటి సూర్యుడు స్వామివారి యొక్క పాదపద్మారాధన చేశాడు. ఆ విశేషమైనటువంటి దివ్య కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షించగలిగాం. ఈ జన్మకిది చాలు అన్నమయ్య చెప్పినట్టుగా ఈ జన్మకు, ఎందుకంటే కలియుగంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉంటారో ఎవరికీ తెలియదు కాబట్టి ఆ క్షణము యొక్క విలువ ఆ క్షణమే. అదుగో నీరాజన ప్రభలు స్వామికిచ్చినటువంటి బంగారు నీరాజనాన్ని అందరికీ చూపిస్తున్నారు. దాన్ని ఒక్కసారి కళ్ళకద్దుకుంటే మనకు కలిమల దోషం పోతుంది, చక్షువులకు ఉండేటువంటి దోషం కూడా పోతుంది. అటువంటి ఆ సూర్య భగవానుడు ఈరోజు తన యొక్క కిరణశక్తిని జంఝామారుతంగా విజృంభించి ఇక నుంచి కూడా ఎండలు అధికమై ఈ సమాజంలో ఉండేటువంటి అందరికీ మేలు కలిగిస్తూ ముందుకు వెడుతుంటాడు ఆయన. మనం ఎండలు అంటాం కానీ ఎండ లేందే చేలు నెర్రె కొట్టవు. నెర్రె కొడితేనే కాని క్రిమికీటకములు కాస్త బయటకు వస్తాయి, నీళ్లు కాస్త లోపలికి వెళతాయి, పంటలు పండడానికి అవకాశం ఉంటుంది. జీవితంలో కొన్ని కష్టాలు సుఖాలు రెండు వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినటువంటి వాడికి సుఖం ఉండదు, సుఖమున్న వాడికి కష్టం ఉండదు. చక్రార పంక్తిరివ భాగ్యతి గచ్చతి భాగ్యపంక్తి అని చెప్పి ఒక చక్రం తిరుగుతుంటే కొన్ని ఆకులు పైన కొన్ని ఆకులు కిందకు ఏ విధంగా తిరుగుతుంటాయో మానవ జీవిత చక్రం కూడా అదే విధంగా ఉంటుంది. ఈ ఏకచక్రం కలిగినటువంటి సూర్య భగవానుడి యొక్క దివ్య ప్రభను మనం కాస్త దర్శిస్తున్నాం. అడుగు వడివడిగా వస్తున్నటువంటి సూర్యుడు కాస్త శ్రీవారి రథసప్తమి అనేటువంటి చక్కటి తోరణ మార్గం ఏర్పాటు చేశారు. అదుగో స్వామి చూడండి, ఊయలలు ఊగుతున్నట్టుగా సహస్రదీపాలంకరణ సేవ సమయంలో మందమందగమనంగా ఊయలుంటాయి. కానీ ఇక్కడ సూర్యదేవుడు ఆనందించాడు కవన్లు వాహనంగా మోస్తున్నటువంటి అటువంటి సూర్యదేవుడు స్వామిని వడివడిగా కదిలేటువంటి విధంగా త్వరగా మా స్వామిని మోస్తున్నటువంటి వాడై ముందుకొస్తున్నాడు. అందుకే అంటారు బ్రహ్మస్వరూపముదయే మాధ్యాన్నేతు మహేశ్వరం సాయం ధ్యాయే సదా విష్ణు త్రయీ మూర్తిర్దివాకరః. ఉదయవేళలో సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపినిగా ఉంటాడు. మధ్యాహ్న వేళలో లయకారకుడైన పరమేశ్వర స్వరూపంగా ఉంటాడు. సాయం వేళల్లో సృష్టి రక్షకుడు స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడుగా సూర్యనారాయణుని కీర్తించారు. సూర్యారాధన యుగయుగాలుగా మన దేశంలో ఉంది. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఈ వెలుగుల రేడును వేవే విధాల ప్రశంసించారు. ఈ వేదం చూపేటువంటి ప్రమాణాలు ఒక్కసారి చూస్తే సూర్యుడు అనే పదానికి మరొక రకంగా కూడా చెబుతుంటారు. సువతి ప్రేరయతి జనాన్ కర్మణేతి సూర్యః. లోకుల వారి కర్తవ్యాలను నిర్వహించుకోవటానికి ప్రేరణిచ్చేవాడు. ఎందుకంటే సమయం కాలానికి సంకేతం. కర్మకు ఎవరయ్యా అంటే సూర్యో భ్రామతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే. మానవులు అరసబుద్ధి చేత టైమును పాటించరు, సమయాన్ని పాటించరు. కానీ సూర్యుడు మనకు కనపడినా కనపడకపోయినప్పటికీ తన సమయానికి తాను ఉదయిస్తూనే ఉంటాడు, అస్తమిస్తూనే ఉంటాడు.
అదేవిధంగా ఇక్కడ కూడా ఈయన సూర్య ఆత్మ జగత చక్షుషః, లోకంలో ప్రాణులన్నిటికీ కూడా ఆత్మ సూర్యుడే అని చెప్పి ఋగ్వేదం కీర్తించింది. ప్రాణో వై అర్కః, ప్రాణరక్షకుడు సూర్యుడే అని చెప్పి అక్షోపనిషత్తు చెబుతుంది. సయేష వైశ్వానరో విశ్వరూపః ప్రాణో అగ్నిరుద్రయతే, సూర్యుడే వైశ్వానరుడు అంటే ఆహారాన్ని జీర్ణం చేసేవాడు, విశ్వరూపుడు, ప్రాణస్వరూపుడు, అగ్నిరూపుడు, భగవంతుడు అని ప్రశ్నోపనిషత్తు చెబుతుంది. సూర్యుని వలనే సకల జీవులకు ప్రాణం లభిస్తుంది. సూర్యోదయం వలనే లోకంలో ప్రాణాగ్ని సంచరించి చైతన్యం మేల్కొంటుంది అని చెప్పి శతపథ బ్రాహ్మణం చెప్పేటువంటి వాక్యం. ఆరోగ్యం భాస్కరాదిచ్చే, ఈ మాట ఈరోజు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. ఆరోగ్యప్రదాత సూర్యుడు, సూర్యుని వల్లే ఆరోగ్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యరశ్మి సోకితే అనేక రకాల రుగ్మతలు తొలగిపోతాయి. ప్రకృతి వైద్యులు కూడా డి విటమిన్ లభించి శారీరకమైనటువంటి దారుఢ్యం కలుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి దివ్యవాక్యం కూడా. అందుకని సూర్యుడు 7 గుర్రాల రథమెక్కి శ్లోకమంతా సంచరిస్తూ ఉంటాడు. ఆ 7 గుర్రాలు 7 వారాలకు, ఇంద్రధనస్సులోని 7 రంగులకు, సప్త ఛందస్సులకు ప్రతీకి. గాయత్రి, త్రిష్టు, జగతి, అనుష్టు, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనేవి వేద ఛందస్సులు. సూర్య రథానికి ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఒకటే చక్రం, అది కాలానికి ప్రతీక. దానికి ఉన్న 2 ఇరుసులు కూడా రాత్రి పగలు. ఇంకో ఆశ్చర్యకరం గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే సూర్యుని యొక్క రథసారథి అనూరుడు, గరుత్మంతుని యొక్క అన్న. ఎంత భాగ్యమండి! ఒకే వంశంలో జన్మించినటువంటి ఇద్దరూ కూడా స్వామి సేవకు అంకితమైనారు. ఒకనేమో ఊరువులు లేకపోయినప్పటికీ కూడా స్వామి యొక్క రథాన్ని తోలేటువంటి భాగ్యం కల్పించుకున్నాడు. ఇంకో ఆయన సాక్షాత్తుగా విష్ణుమూర్తికి వాహనమై స్వామిని మోస్తున్నటువంటి భాగ్యం. ఆ తల్లి భాగ్యం ఎంతో కూడా ఒక్కసారి ఊహించవచ్చు. అదేవిధంగా సూర్యుని యొక్క తండ్రి కశ్యప ప్రజాపతిగా తెలుసుకున్నాం. ఈయన ఖచ్చితమైనటువంటి వేగంతో నిర్దిష్టమైనటువంటి దిశలో సూర్యుని యొక్క రథం ప్రయాణిస్తుంది. మనం లెక్కించేటువంటి సెకండ్లు కానీ, నిమిషాలు కానీ, గంటలు కానీ, రోజులు కానీ, వారాలు కానీ, మాసాలు కానీ అన్నిటికీ కూడా సూర్యగమనమే ఆధారం. కాలాన్ని కంటితో చూడకపోయినా ఆ కాలానికి ప్రామాణికమైనటువంటి సూర్యుని మనం చూడగలుగుతున్నాం. ఆధ్యాత్మిక, భౌతిక, వైజ్ఞానిక కోణాల్లో పరిశీలించిన సమస్త సృష్టి చైతన్యకారకుడు సూర్యుడే అని చెప్పి అంటారు. ఓంకారం విస్ఫోటించడంతో మొదట కాంతి ఏర్పడిందని, ఆ కాంతియే సూర్యుడని, తనలోని ప్రకాశాన్ని ప్రపంచానికి ఆయన నిరంతరం పంచిపెడుతుంటాడని పురాణవాక్యం. సూర్యుడు తన రథాన్ని అధిరోహించి సమస్త లోకాలకి సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాల్ని, సుఖదంపతులను చేకూర్చడం కోసం దక్షిణాయనాన్ని ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం మొదలుపెట్టే రోజునే రథసప్తమి అని చెప్పి అంటాం. సూర్యుని రథగమన దిశను మార్చే రోజు కనుక దీన్ని రథసప్తమిగా వ్యవహరిస్తుంటారు. మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అయినప్పటికీ ఉత్తరాభిముఖంగా సంపూర్ణమైన కాంతికిరణ ప్రసారం మొదలయ్యేది రథసప్తమి రోజు నుండే. అందువల్ల రథసప్తమిని కాస్త సూర్య జయంతి అని కూడా అంటుంటారు. సూర్యుడు ఐతి కశ్యపులకు మాఘశుద్ధ సప్తమి రోజున జన్మించాడు అని చెప్పి మనం చెప్పుకుందాం. ప్రకాశవంతమైనటువంటి తేజోగోళానికి అధిపతి అయ్యాడని పురాణాల యొక్క వర్ణన. అందుకని నమస్తే రుద్రరూపాయ రసానం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే, యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీహం తు సప్తమి, ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మంతర అర్జితం మనోవాక్కాయజం యజ్ఞాతాజ్ఞాతే త్యయే పునః. ఇని ఈ విధంగా సప్తవిధంగా
అంటే 7 రకాలైనటువంటి పాపాల్ని ఈ సూర్యుడు పోగొడతాడు. కాబట్టే ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమా కరిసప్తమే. మా యొక్క పాపాల్ని పోగొట్టి మమ్మల్ని రక్షించి ఆరోగ్యవంతుల్ని చేయవలసింది అని చెప్పి ఈరోజు ఈ ప్రార్థనా శ్లోకాలన్నీ కూడా చదువుకుని సూర్యునికి అర్ఘ్యమివ్వటం కానీ సూర్య స్నానం చేయటం వల్ల కానీ మనుషులు తేజోవంతులవుతారు. ఈ మనుషుల యొక్క ఓజస్సు కాస్త పెరుగుతుంది, చైతన్యప్రదం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. అటువంటి ఈ మాఘమాసంలో మాఘము యోగము కంటెను, మాఘమాసమే ఒక యోగం అన్నారు. మా అఘం పాపరహితమైనటువంటి ఈ మాసంలో ఈ స్వామిని చూసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళమైనాం కాబట్టి ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం మనకు కలుగ్గాక. గోవిందా గోవింద. ఆదిదేవ పరమాత్మా, ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా. భవభంజన ఆనర ఓ పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో. పరాత్పర భక్త భవభంజన చరా చరలోక జనగ నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా. గదాధర శ్రీ వెంకటగిరి నిలయ ఓ గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో. గదాధర శ్రీ వెంకటగిరి నిలయ సదానంద ప్రసన్న నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా, వేద వేదాంత వేద్య నమో నమో. ఆదిదేవ పరమాత్మా. శ్రీనివాస గోవింద,
శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకట